ఫిల్టర్స్ అనేటివి మన బాడీకి ఒక రకమైన ఫేక్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. చూడంగానే మన రింకిల్స్ అయితే ఏంటి, ఆర్ ఇంకా అడ్వాన్స్డ్ ఫిల్టర్స్కి వెళ్తే ప్రాపర్ మేకపే వచ్చేస్తుంది, మీకు మంచి ఐబ్రోస్, ఫైన్ నోస్, లిప్స్, పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది. బాడీ ఫిల్టర్స్ ఉన్నాయి, కంప్లీట్గా థిన్ అండ్ ఎక్కడైతే ప్రపోర్షనేట్గా ఉండాలో అక్కడంతా ప్రపోర్షనేట్గా సైజెస్ ప్లాన్ చేసి అకార్డింగ్లీ మీకు ఒక మంచి పర్ఫెక్ట్ ఇమేజ్ ఇచ్చేస్తుంది. సో ఇది ఫిల్టర్ వాడే వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ ఫిల్టర్తో తీసిన వీడియో చూసే వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కానీ ఒక స్టాండర్డ్ సెట్ చేసేసి ఈ స్టాండర్డ్ నేను మీట్ అవ్వట్లేదు అనే ఒక భయం మాత్రం కలగడం చాలా కామన్ అనమాట. ఇది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని డెవలప్ చేస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫిల్టర్స్ ఏవైతే ఒక ఈస్థెటిక్ పిక్చర్ క్రియేట్ చేస్తాయో అవి మనం హ్యూమన్గా అచీవ్ చేయడం చాలా కష్టం. అంత పర్ఫెక్ట్ షేప్, బాడీ షేప్ కానీ ఫేషియల్ స్కిన్ కానీ నార్మల్ పీపుల్కి ఉండదు, అది ఇంపాసిబుల్ కూడా టు ట్రై టు అచీవ్ దెమ్. సో నా సలహా ఏంటి అంటే, మీరు ఒకవేళ ఏదైనా పర్ఫెక్ట్ ఇమేజ్ ఆర్ పర్ఫెక్ట్ ఫేస్ చూస్తుంటే కనుక దాన్ని అక్కడి వరకు వదిలేయండి. అది రీచ్ అవ్వడానికి మీరు కంటిన్యూస్గా అటెంప్ట్ చేయడం అనేది మెంటల్గా మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఇన్సెక్యూరిటీని కంటిన్యూస్గా క్రియేట్ చేస్తుంది. అండ్ దానికోసమని మీరు రకరకాల క్లినిక్స్కి వెళ్ళడం ఆర్ ప్రోడక్ట్స్కి కొనడం, ఇదంతా ఫైనాన్షియల్గా కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది.